నాకు తెలిసి జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కావచ్చు. అది ఉండేందుకు లేకేందుకు? టైంకు డాక్టర్లు రారు. అది ఉండేందుకు లేకేందుకు? హాస్పిటల్లో కరెంటు చక్కగా ఉండదు. ఒక డాక్టర్ వస్తే ఇంకో డాక్టర్ రాడు. నర్సులు ఉండరు, కాంపౌండర్లు ఉండరు. పేరుకు గవర్నమెంట్ హాస్పిటల్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఇలానే ఉంటాయి. నెల జీతాలు కరెక్ట్గా తీసుకుంటే తప్ప ట్రీట్మెంట్ మాత్రం చక్కగా చేయరు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు నాకు అర్థం కాదు. ఒక్కడైనా చెకింగ్ వస్తాడా? మరి డాక్టర్లు అత్తుర్రా అత్తులేరా? మరి పేదలు డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారని చెప్పి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా కనీసం మరి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి మరి డాక్టర్లు నిజంగా వీళ్ళు కరెక్ట్ పని చేస్తురా చేస్తే మరి గవర్నమెంట్ నుంచి అయితే ప్రతిసారి జీతాలు వస్తున్నాయి తీసుకుంటారు, మరి వీళ్ళు డ్యూటీకి వస్తున్నారు, అసలు ఎవరైనా ఏ ఎమ్మెల్యే చెక్ చేస్తుండా? చెక్ చేయరు. ఎందుకు చెప్పాలా? వాళ్ళకి సొంతంగా హాస్పిటల్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పట్టించుకోరు కదా. అర్థమవుతుందా? ఎలాంటి మీరు ఓట్లు ఎత్తురు అర్థమవుతుందా? మన పట్టించుకోవడానికి మేము ఓట్లు ఎత్తురు. అదే ఒక పేదవాడిని గెలిపిరి, వాడు పొద్దున్న లేస్తే ప్రతి హాస్పిటల్ అన్ని చెక్ చేస్తూనే ఉంటాడు. ఒక పేద ఎమ్మెల్యేని గెలిపిరి, ఒక పేద ఎంపీని గెలిపిరి. అయినా ఎవడున్నాడు పేద ఎమ్మెల్యే పేద ఎంపీలు? అంతా లంగలు దొంగలే. మంచోని చూసి గెలిపిరి. ఇక్కడ నుంచి తిరగబడ నేర్చుకోండి. హాస్పిటల్కి అయినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు వీడియో తీయర్రి. అక్కడ ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేస్తురా చేస్తలేరా, పేషెంట్ పట్టించుకుంటారా పట్టించుకుని ప్రతి ఒక్కటి వీడియో తీయర్రి. ప్రతి ఒక్కటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుర్రి. ఆ డాక్టర్లు ఎవరైతే టైంకి వస్తలేరు, ఎవరైతే వస్తురు, ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టుర్రి. అర్థమవుతుందా? ఆ డబ్బులు మొత్తం మనం కట్టేటియే, వాళ్ళ జీతాలు మొత్తం మనం ఇచ్చేటియే. అది గమనించుకోండి. ప్రతి ఒక్కరు మీరు హాస్పిటల్కి ఎప్పుడైతే వెళ్తుర్రో, ఎవరైతే హాస్పిటల్ డాక్టర్లు లేరో, ఎవరైతే రాలేరో ప్రతి ఒక్కటి చెక్ చేయండి. మీ ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుంది అయితే లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెట్టు. అప్పుడు సిగ్గుమానం వస్తాలకు. పేదోడు తలుసుకుంటే ఒక్కసారి మాట్లాడితే ఎట్లుంటుందని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. ప్రతి ఒక్కరు ఇలానే చేయండి.